సర్వశ్రేష్టమైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ఆ మహానుభావుడు సూచించిన మార్గంలో ప్రతి వ్యక్తి నడుచుకొని భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ సైనికులతో కలిసి మాజీ జిల్లా సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావి భారతీయుడు కావటం భారతీయులు అందరికీ గర్వకారణమని కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పించి భారత మాతకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు, సీనియర్ మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. మహనీయుడైనటువంటి భారతదేశానికి దశని చూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారు భారతదేశానికి భారతీయులందరికీ కూడా చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాంటి మహానుభావుల్ని భారతదేశానికి జీవితాంతం భారతీయుల సేవలోనే వారి యొక్క జీవితాన్ని తరింపజేసినటువంటి మహానుభావుడిని ప్రతి భారతీయుడు కూడా గౌరవించుకోవాలని మాజీ సైనికుల తరఫున తెలియజేస్తూ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా కీర్తింపబడినటువంటి ఏకైక వ్యక్తి. వారు 16 డిగ్రీలతో తన మేధస్సుని పెంచుకొని వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క మేధస్సుని భారతీయుల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి భారతీయుల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సుమారుగా 140 కోట్ల జనాభాకి చేరువవుతున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం భారతీయులందరూ కూడా ఏకతాటిపైన ఉన్నారు. స్వేచ్ఛగాను స్వాతంత్రంగాను సమానత్వంగాను జీవిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగమే ముఖ్యమైనటువంటి కారణం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక బలమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేని లోటు తీర్చలేనిది. వారు సూచించిన బాటలో ప్రతి భారతీయుడు నడవాలని వారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశ అభివృద్ధిలో ప్రతి భారతీయుడు తోడ్పడాలని మా మాజీ సైనికుల తరఫున కోరుకుంటూ